హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైండింగ్ టెంపుల్స్ హిస్టరీ. ఇప్పుడైతే మనం మా ఇంటి దగ్గర నుంచి ఒక ఊరికైతే వెళ్తున్నాం. ఈ బండి మనకి బయటకు తీసి చాలా రోజులైతే అయిపోయింది. ఎందుకంటే నేను రీసెంట్గా ద్వారకా, ఉజ్జయిని అలాగే సోమనాథ్ కూడా వెళ్ళాను. సో అక్కడి నుంచి వచ్చాక ఇప్పుడే బండి అయితే తీయడం. ఆల్రెడీ ద్వారకాకి సంబంధించి ఒక 2 వీడియోస్ అయితే మన ఛానల్ అయితే పెట్టాను. ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి చూడండి. సో ద్వారకా తర్వాత అయితే నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ సోమనాథ్ అయితే వస్తుంది. మీకు అక్కడ ఏవేవి టెంపుల్స్ ఉన్నాయో వాటి చరిత్ర మీకైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఎక్కడుందంటే ఇది మనకి రాజమండ్రికి దగ్గరలో ఉంటుంది. అక్కడ ఉన్న ప్లేస్ లో స్పెషాలిటీ ఏంటంటే, మీకు ఆదియోగి అయిన శివుడి విగ్రహం అయితే తెలుసు కదా. అంటే రీసెంట్ గా ఇషా ఫౌండేషన్ వాళ్ళు అయితే ఒక విగ్రహాన్ని అయితే కట్టారు కదా శివుడిది. సో మీకు అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా చూసారా, ఆ టైప్ విగ్రహాన్ని మనకి ఇక్కడ రాజమండ్రికి దగ్గరలో ఒక ఊర్లో అయితే కడుతున్నారు. సో మనం అయితే ఇప్పుడు ఆ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. అది ఎక్కడ ఉంటుంది, ఎలా వెళ్ళాలి అనేది కూడా మీకు క్లియర్ గా అయితే చెప్తాను. మనకు అక్కడ ఇదే కాదు, అక్కడ చాలా అంటే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. దాదాపు ఒక 30-40 దాకా టెంపుల్స్ అయితే ఉంటాయి ఒకే ప్లేస్ లోనే. మనం ఇప్పుడు ఆ ప్లేస్ కి వెళ్లే దానికంటే ముందు మీకు పక్కన స్క్రీన్ మీద ఒక మ్యాప్ లాంటిది చూపిస్తున్నా చూసారా. వీటిలో మనం అయితే కొన్ని టెంపుల్స్ అయితే మార్క్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ మార్క్ చేసుకున్న టెంపుల్స్ అన్ని కూడా మనం వెళ్ళాలనుకున్న టెంపుల్స్ అన్నమాట. ఇలా మార్క్ చేసిన టెంపుల్స్ అన్ని ఏంటంటే, నేను ఎక్కడైనా చదివినప్పుడు లేదంటే విన్నప్పుడు ఇలా మార్క్ చేసుకొని పెట్టుకొని ఉంటాను. అలా ఇప్పటిదాకా అంటే ఈ వీడియో చేసే టైంకి నా దగ్గర 857 టెంపుల్స్ అయితే ఉన్నాయి. మనం ఇప్పటి వరకు అయితే దాదాపు ఒక 48 టెంపుల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడు మనం వెళ్ళేది 49వ టెంపుల్. మీరు ఈ టెంపుల్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు మీకు అక్కడ ఆ ప్లేస్ లో ఏ టెంపుల్స్ ఉంటాయో అయితే చెప్పనా. దాదాపు మనకి అక్కడ ఒక 40 గుళ్ళు అయితే ఉంటాయి. అందులోనే మనకి శివుడి గుడి అయితే ఉంటుంది. అది కొంచెం అండర్ గ్రౌండ్ లో అయితే ఉంటుంది అనమాట. ఇంకా అలాగే మనకి అక్కడ కాళీమాత టెంపుల్ అయితే ఉంది, అలాగే అమ్మవారి గుడి ఉంది, అలాగే ఇంకా కుబేర స్వామి గుడి ఉంది. ఇంకా చాలా అంటే చాలా గుళ్ళు అయితే ఉన్నాయి. అలాగే మనకి అక్కడ దాదాపు ఒక 30-40 అడుగుల శివలింగం అయితే ఉంది. అది కూడా చాలా పెద్దది. దాని ఎదుర్కొన్న నంది కూడా ఉంటుంది. ఆ నంది కూడా దాదాపు అంతే హైట్ అయితే ఉంటుంది. సో ఇలా మనకి అక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ అయితే మీకు క్లియర్ గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను మాక్సిమం అన్ని. మా ఊరి నుంచి ఇప్పుడు వెళ్ళి ఆ గుడి దాదాపు ఒక 165 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనమైతే ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళాక మీకు ఆ గుడి ఎట్లా ఉంటుంది, అలాగే ఆ గుడి చరిత్ర కూడా మీకు అయితే చెప్తాను. మనమైతే ఇప్పుడు డైరెక్ట్ గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు ఇప్పుడు చూస్తున్నారు చూసారా, అదే గుడి. మనకి ఈ గుడి అయితే చాలా పెద్దది. మనకి ఇక్కడే లోపల చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. మీకు లోపల ఏవేవి ఉన్నాయో అయితే చూపిస్తాను. మనకి ఫస్ట్ లోపలికి రాగానే మనకి కనిపించేది నటరాజస్వామి విగ్రహం. ఆ విగ్రహం అనేది మీకు ఎట్లా ఉందో చూపిస్తాను. సో ఈ మనకి నటరాజస్వామి విగ్రహం అనేది మనకి మెయిన్ ఎంట్రన్స్ లో అయితే ఉంటుంది. ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది, కానీ అది అయ్యప్ప స్వామి గుడిది. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనకి ఇక్కడ నటరాజస్వామి విగ్రహం అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది, అలాగే చాలా పెద్దది కూడా. సో ఈ టైపు విగ్రహాన్ని అయితే మీరు ఎక్కడ చూసుంటారు, అంత బాగుంటుంది విగ్రహం కూడా. నాకు తెలిసి మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనకి ఇక్కడ నటరాజస్వామి విగ్రహం అయితే ఉండకపోవచ్చేమో. ఎందుకంటే మనకి ఇక్కడే ఆదియోగి శివుడి విగ్రహాన్ని అయితే కడుతున్నారు. సో నాకు తెలిసి ఇది అడ్డుగా ఉంటుందేమో అనుకుంటున్నాను. చూద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో. మనం అయితే ఇప్పుడు ఆ నటరాజస్వామి విగ్రహాన్ని అయితే చూసుకొని పక్కన మనకి ఇంకేం టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకుందాం. మనకి ఇక్కడ ఉన్న ఒక ప్రతి గుడి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది. అది మీకు ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. మీకు అక్కడ దూరంగా చూడండి పెద్ద నంది విగ్రహం అయితే ఉంది. మీకు అది కూడా చూపిస్తాను అక్కడికి వెళ్ళాక. సో మనం అక్కడ నటరాజస్వామి గుడి దగ్గర నుంచి ఇట్లా పక్కకైతే వచ్చాక మనకి ఇక్కడ ఒక కొన్ని గుళ్ళు అయితే ఉంటాయి, అటుపక్క ఇటుపక్క. సో మీకు అవి ఏవేమిటో మీకు అయితే చూపిస్తాను. మనకి ఇటువైపు అయితే ఒక కాళికాదేవి అమ్మవారి గుడి అయితే ఉంటుంది, అట్లాగే శివుడి గుడి అయితే ఉంటుంది, అట్లాగే ఇంకొంచెం చివరి వెళ్తే అక్కడ మనకి అమ్మవారి గుడి కూడా అయితే ఉంటుంది. మనకి ఈ రోడ్ లోనే పక్కనే మనకి అంకాల పరమేశ్వరి అనే ఒక అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఈ అమ్మవారి గుడి ఏంటంటే అమ్మవారు లోపల శయనాసనంలో అయితే ఉంటారు. సో అది మీకైతే తర్వాత చూపిస్తాను, ఎందుకంటే గుడి అయితే క్లోజ్ లో ఉంది. మళ్ళీ గుడిని అయితే తెరుస్తారు, మీకు అప్పుడు చూపిస్తాను. మీకైతే ఫస్ట్ ఇదే రూట్ లో ఉన్న కాళికాదేవి అమ్మవారి గుడి అయితే చూపిస్తాను. మీకు లోపల అమ్మవారు చూడండి అసలు ఎట్లా ఉంటారో. మనకి ఇక్కడ లోపల ఉన్న అమ్మవారు చాలా ఎత్తులో ఉంటారు, అలాగే చాలా బాగుంటారు. మనకి అమ్మవారి గుడి తర్వాత మనకి పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంటుంది. అలాగే ఈ గుడికి పక్కనే మనకి ఇంకో చిన్న శివలింగం అయితే ఉంటుందన్నమాట. ఇవి రెండు బయట ఓపెన్ ప్లేస్లో అయితే ఉంటాయి.
మనకి ఇక్కడ అసలు ఎంట్రన్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఏనుగు నోరు తెరిచి అయితే ఉంది కదా, మన దాంట్లో నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. లోపల మీకు ఏముందో చూపిస్తాను. మనం అయితే ఇప్పుడు లోపలికైతే వచ్చాం. లోపల మనకు మొత్తం ఫుల్ గ్రీన్ లో అయితే ఉంటుంది. అలాగే మనకి లోపల ఉన్న గుడి మొత్తం 2 అంతస్తుల్లో అయితే ఉంటుంది. కింద మనకైతే కుబేర స్వామి అయితే ఉంటారు. మనం అయితే ఇప్పుడు పై అంతస్తులోకి అయితే వెళ్తున్నాం. మీకు పైన ఏవేవి ఉన్నాయో మీకైతే క్లియర్ గా అయితే చూపిస్తాను. పైకి వచ్చాక మనకి పైన శివలింగం అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ పై అంతస్తులో గోళ్ళ మీద ఏంటంటే శివుడికి సంబంధించిన కొన్ని చిత్రాలు అయితే చెక్కి అయితే ఉంచారు. అలాగే మనకి ఇక్కడ పైనే శివుడికి ఎదురుగా ఒక అమ్మవారి గుడి అయితే ఉంటుంది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో మీకు అక్కడ దూరంగా కనబడుతుందో చూసారా, అదే అమ్మవారి విగ్రహం. మనకు అక్కడ వీడియో అయితే తీయడానికి వీల్లేదు కాబట్టి మీకు దూరం నుంచి అయితే చూపిస్తున్నాను. సో అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంటుంది. మనం అవన్నీ చూసుకొని బయటకైతే వచ్చాం. బయటకు వచ్చాక మీకు ఇందాక నంది విగ్రహం చూపించా కదా పెద్దది, అది ఇదే. ఇంత పెద్ద నంది విగ్రహం ఎందుకుందో మీకు తర్వాత ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాకైతే మీకు చూపిస్తాను. మీకు ఇందాక అమ్మవారి గుడి క్లోజ్ చేసి ఉందని చెప్పా కదా, ఇప్పుడైతే తీశారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క టెంపుల్స్ అవన్నీ తీస్తున్నారు. మీకు ఒకసారి లోపల అమ్మవారు ఎట్లా ఉన్నారో చూపిస్తాను. మనకి లోపల అమ్మవారి విగ్రహం అయితే చూడండి, ఆ అమ్మవారి విగ్రహం అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం పడుకొని ఉంటుంది అనమాట. అంటే మనకి ఇక్కడ అంకాల పరమేశ్వర అమ్మవారు శయనాసనంలో అయితే ఉంటారు. విగ్రహం కూడా చాలా పెద్దది. మీరు ఇలాంటి విగ్రహం ఎక్కడ చూసి ఉండరు. ఒకసారి చూడండి విగ్రహం కూడా ఎంత బాగుంటుందో. మనమైతే ఇప్పుడు ఇదే ప్లేస్లోనే ఇంకొక గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ గుడి వచ్చేసరికి ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి. ఈ గుడి మనకి ఎట్లా ఉంటుందంటే తిరుపతి ఉంటుంది కదా, సో కొంచెం ఆ టైపులో కొంచెం మోడల్గా అయితే కట్టారు. గుడి అయితే చాలా బాగుంటుంది. ఇది మీకు సేమ్ కొంచెం తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది ఈ గుడి కూడా. మీకు ఇక్కడ టైమింగ్స్ కూడా చూపిస్తున్నాను. మనకి ఆ టైమింగ్ ప్రకారం అయితే మనకి ఇక్కడ ఈ గుడి అయితే తెరిచి ఉంటుంది. సో గుడి కూడా ఇది క్లోజ్లో ఉంది, ఇంకా తీయలేదు. మనమైతే ఇప్పుడు ఇంకొక గుడి దగ్గరికి అయితే వచ్చాం. అదే అయ్యప్ప స్వామి గుడి. మనకి అయ్యప్ప స్వామి గుడి ఇక్కడున్న గుళ్ళల్లో మెయిన్ అనమాట. మనకి అయ్యప్ప స్వామి గుడి ఏంటంటే శబరిమలకి వెళ్ళి విరుములు ఇవ్వలేని వాళ్ళు ఇక్కడున్న అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చి ఇస్తూ ఉంటారు చాలా మంది. సో మీకు ఇప్పుడు ఈ ప్లేస్ అంతా అది ఎక్కడ ఉందో చెప్తాను. ఈ ప్లేస్ అంతా మనకి రాజమండ్రికి దగ్గరలో ఉన్న ద్వారపూడి అనే గ్రామంలో అయితే ఉంది. మీరు ఇప్పుడు చూసిన టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ద్వారపూడిలోనే ఉంటాయి. అన్ని ఒకే ప్లేస్ లోనే అయితే ఉంటాయి. మీకు ఒకసారి కింద ఎట్లా ఉందో చూపిస్తాను. తర్వాత మనం పైకి వెళ్దాం. పైన మనకు అయ్యప్ప స్వామి వారి గుడి ఎట్లా ఉందో చూద్దాం. మనమైతే ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి పైకి అయితే వచ్చాం. మీకు ఒకసారి పైన ఈ గుడి అంతా ఎట్లా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. అట్లాగే మనకి ఈ గుడి శబరిమల అయ్యప్ప స్వామి గుడి ఎట్లా ఉంటుందో కొంచెం ఇంచుమించుగా అట్లానే అయితే కట్టారు. మనకి ఇక్కడ ఈ 18 మెట్లు ఉన్నాయి చూసారా, మనకి శబరిమలలో అయ్యప్ప స్వామి గుడి ఎట్లా ఉంటుందో 18 మెట్లతో మనకు కూడా ఇక్కడ అట్లానే ఉంటుంది. ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే మామూలుగా అయ్యప్ప స్వామి విరుములు ఇస్తారు కదా, అప్పుడైతేనే ఓపెన్ చేస్తారు. ఇది ఉట్టప్పుడు ఇదంతా క్లోజ్ లో అయితే ఉంటుంది. సో మనం ఇప్పటిదాకా చూసిన అయ్యప్ప స్వామి గుడి అయితే చూపించడం అయిపోయింది. మనం ఇప్పుడు ఇంకొక గుడి దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఇంకొక గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనకి ఈ గుడి ఏంటంటే కొంచెం అండర్ గ్రౌండ్ లో అట్లా ఉంటది అనమాట. లోపలంతా వాటర్ అది ఉండి, సో మనం ఇప్పుడు వెళ్తుంది అక్కడికే. ఇది చూడండి కొంచెం టనల్ టైప్ లో అయితే ఉంది. సో మనకి ఈ గుడి ఈ ప్లేస్ అంతా కూడా మనకి ద్వారపూడిలో అయితే ఉంటుందని చెప్పా కదా. మనకి ఈ ద్వారపూడి రాజమండ్రికి చాలా దగ్గరలోనే ఉంటుంది. మినిమం ఒక 10 to 5 కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటుంది. సో రాజమండ్రికి అయితే చాలా దగ్గర ఇది.
మనమైతే ఇప్పుడే గుడి లోపలికైతే వచ్చాం. మీకు లోపల చూడండి ఫుల్ వాటర్ అయితే ఉంటుంది. ఇంతకు ముందే ఇంకా చాలా బయటకైతే ఉండేది. ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గింది. జస్ట్ ఆ గుడి ఎక్కడైతే ఉందో అంటే మనకి శివలింగం ఎక్కడైతే ఉందో అక్కడే ఉంది. మనకి చుట్టూ అంతా కూడా వాటరే. మనకి మధ్యలో ఈ శివలింగం అయితే ఉంటుంది. చాలా బాగుంటది మనకి ఇక్కడ. మనమైతే ఇప్పుడు బయటకైతే వెళ్దాం. మనకి ఇక్కడ లోపలే శివుడి గుడి ఒకటే అయితే ఉంటుంది. బయట మనకి ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో మనమైతే ఇప్పుడు బయటకు వచ్చాక బయట మనకు ఒక శివలింగం అయితే ఉంటుంది. అదే మనకి స్ఫటిక శివలింగం అనమాట. ఈ స్ఫటిక శివలింగం ఎట్లా ఉంటుంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా, అంటే చిన్న హోలే ఉంది. ఆ హోల్లో నుంచే మనం అయితే చూడాలి ఆ శివలింగాన్ని. మిగతా అంతా చీకటిగా ఉంటుంది లోపలంతా. సో లోపలికి ఎవరు వెళ్ళడానికి అయితే లేదు. సో బయట మనకు ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లో నుంచి అయితేనే మనం చూడాలి. సో మీకు అయితే మాక్సిమం చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా ఆ చిన్న హోల్లో నుంచి. మనకి అదే స్ఫటిక శివలింగం అనమాట. సో మనకు అట్లా కనబడుతుంది చీకట్లో. మనమైతే ఇప్పుడు ఇంకొక గుడి దగ్గరికి వచ్చాం. అదే శివుడి గుడి. మీకు ఈ శివుడి గుడి ఒకసారి ఆ చుట్టూ కూడా మీకు ఒకసారి ఎట్లా ఉందో చూపిస్తాను. మనకి ఇక్కడే ఈ కింద గుడిలో ఇంకొక శివుడి గుడి అయితే ఉంది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఆ గుడికి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. అది కూడా మీకు ఇప్పుడైతే చెప్తాను. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అదే శివుడి గుడి. మనకి శివుడి గుడిలో ఉన్న శివలింగం చూడండి అసలు ఎట్లా ఉంటుందో. మీరు ఇప్పుడు ఈ శివలింగాన్ని చూస్తున్నారు కదా, పొడుగ్గా ఉంది. మనకి శివలింగం ఏంటంటే కింద ఎట్లా ఉందో పైన కూడా అట్లానే ఉంటుంది. అంటే మనకి పానవట్టం అది కింద ఉంటుంది. శివలింగం అది బారుగా పై వరకు అయితే ఉంటుంది. అది కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను. మనమైతే ఇక్కడ మెట్లు ఉంటాయి అనమాట. ఈ మెట్ల ద్వారా పైకి అయితే పైన మనకి ఇదే శివలింగం మళ్ళీ పైన కూడా ఉంటుంది. మనమైతే ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. పైన ఎట్లా ఉందో మనం చూద్దాం. మనమైతే ఇప్పుడు పైకి వచ్చాం కదా, మీకు పైన శివలింగం అది ఎట్లా ఉందో చూపిస్తాను. మనకి శివలింగం అయితే చాలా పెద్దది. దాదాపు ఒక 3 అంతస్తుల వరకు అయితే ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి. మనకి ఇక్కడ నుంచి పై వరకు అయితే ఉంటుంది శివలింగం అంతా. మనమైతే ఇంకా పైకి అయితే వెళ్ళాలి. మనకి ఇక్కడ నుంచి మెట్లు అయితే ఉంటాయి. మెట్ల ద్వారా పైకి వెళ్తే మనకి మళ్ళీ పైన ఇంకొక శివలింగం అయితే ఉంటుంది. సో ఈ శివలింగం అది ఇట్లా 3 అంతస్తుల్లో అయితే ఉంటుంది. మనకి ఇలా ఈ శివలింగం 3 అంతస్తులు ఎత్తులో అయితే ఉంటుంది. చివరగా మనకి ఇక్కడైతే ఉంటుంది కింద నుంచి పై వరకు. సో మీకు కిందకి పెద్ద నంది విగ్రహం చూపించా కదా, ఆ నంది విగ్రహం ఎందుకు ఇంత పెద్దగా పెట్టారంటే మనకి ఇక్కడ ఇంత పెద్ద శివలింగం ఉంది కాబట్టి అంత పెద్ద నంది ఉండాలని ఆపోజిట్ లో మనకి ఇంత పెద్ద నందిని అయితే కట్టారు కరెక్ట్ గా ఎదురుగా. మీకు ఎంట్రన్స్ లో పెద్ద నంది విగ్రహం అయితే చూపించా కదా, అంత పెద్ద నంది విగ్రహం ఇక్కడ ఎందుకు కట్టారో నాకు కూడా తెలియదు. మీకు ఇప్పుడు ఈ గుడి దగ్గరికి అయితే వచ్చాక నాకైతే తెలిసిందే ఇంత పెద్ద నంది విగ్రహం ఎందుకు కట్టారో. మనకి ఇక్కడ ఉన్న ఈ శివుడి గుడికి ఎదురుగా కనిపించేటట్టుగా ఇంత పెద్ద నంది విగ్రహాన్ని అయితే కట్టారు కరెక్ట్ గా 3 అంతస్తులకు సరిపోయేటట్టుగా. ఇప్పుడు అసలు మీకు ఇక్కడ చూపించాల్సినవి మెయిన్ 2 అయితే ఉన్నాయి. అది ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఆదియోగి శివుడిది పెద్ద విగ్రహం అయితే కట్టారు కదా, సేమ్ అలాంటిదే మనకి ఇక్కడైతే కడుతున్నారు. అదొకటి చూపించాలి. ఇంకొకటి కూడా ఉంది. అదే శ్రీకృష్ణుడు రథం తోలుతూ అర్జునుడు వెనకాల ఉంటారు. అసలు మనకి ఆ బొమ్మ అయితే ఉంటుంది. అసలు మామూలుగా అయితే ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అదే మెయిన్ అట్రాక్షన్ అనమాట. సో ఎన్ని ఉన్నా ఫస్ట్ అయితే దాని దగ్గరికి అయితే వెళ్తారు. అది కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను. మీకు ఇందాక చెప్పా కదా పెద్ద ఆదియోగి విగ్రహాన్ని అయితే కడుతున్నారని. మీకు అక్కడ వెనకాల కనిపిస్తుంది చూసారా, అదే ఆదియోగి శివుడి విగ్రహం. అదైతే ప్రస్తుతానికి అయితే వర్కింగ్ లో అయితే ఉంది. అది కూడా నాకు తెలిసి ఈ మంత్ లో కంప్లీట్ అయిపోతుంది. సో అది కంప్లీట్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది మనకి ఇక్కడ. మనమైతే ఇప్పుడు 2వ దాని దగ్గర కూడా వచ్చేసాం. ఇదైతే ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ చాలా బాగా ఆకట్టుకుంటది. ఇక్కడ ఉన్న గుర్రాలు కానీ, ఆ శ్రీకృష్ణుడు కానీ, అర్జునుడు కానీ, అసలు ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఈ రథం పైన హనుమంతుల వారు కూడా ఉంటారు. అసలు ఇది చూడడానికి అయితే చాలా బాగుంటది. ఇది మనకైతే బయట ఉంటుంది, మెయిన్ రోడ్ మీద నుంచి కూడా చూడొచ్చు. ఇది నాకు మాత్రం ఈ శ్రీకృష్ణార్జునుల విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, ఇవి మనకి ద్వారపూడిలో ఉన్న టెంపుల్స్. అవి ఇవి మనకి రాజమండ్రికి చాలా దగ్గరలో ఉంటుంది ద్వారపూడి అనే గ్రామం. మీరు గనక వస్తే తప్పకుండా వీటిని అయితే చూడండి. సో ఇక్కడతో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.